హాయ్ అందరికీ నమస్తే. నా పేరు నిహాల్ తేజ్. నేను మురళీ నాయక్ చిన్నప్పుడు హీరోగా నటిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ అండి అందరికి నమస్కారం. నా పేరు గోపి వర్మ. నేను రాయలసీమ ప్రేమ కథ మూవీ డైరెక్టర్ని. సో ఈరోజు వచ్చేసి మన మురళీ నాయక్ గారి డెమో ఫిలిం దేశం కోసం మనలో ఒక డెమో ఫిలిం అనేది ఈరోజుతో షూటింగ్ లాస్ట్ అండి. సో ద గ్రేట్ గొప్ప వ్యక్తి మురళీ నాయక్ గారి గురించి ఒక డెమో ఫిలిం చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఒక భారతీయుడిగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే దేశ సరిహద్దుల్లో అతి చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ద గ్రేట్ మురళీ నాయక్ గారు. సో అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఒక డెమో ఫిలిం అనేది చేసాం జరిగింది. సో త్వరలోనే ఆ డెమో ఫిలిం మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ఆదరిస్తానని కోరుకుంటున్నాను. అలాగే మురళీ నాయక్ గారు చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ వచ్చేసి చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ మురళీ నాయక్ గారి క్యారెక్టర్ వచ్చేసి నిహాల్ తేజ్ చేస్తున్నాడు. అలాగే ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసి రాజశేఖర్ సార్ చేస్తున్నాడు. సో సార్ వచ్చేసి మదనపల్లి. సో మదర్ క్యారెక్టర్ వచ్చేసి కృష్ణాని మేడం చేస్తున్నారు. సో ఇలాంటి ఏంటంటే నిజంగా ఫాదర్ మదర్ ఎలా ఉంటారో మురళీ నాయక్ చూసి అలాగే అంత బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు. తప్పకుండా దేశ సరిహద్దుల్లో మా వీర జవాన్ల గురించి తీసే లఘు చిత్రాన్ని అలాగే డెమో ఫిల్మ్ని మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజశేఖర. నేను మదనపల్లి నుంచి వచ్చినాను. సో ఈరోజు వచ్చి డైరెక్టర్ గోపి వర్మ గారి యొక్క దర్శకత్వంలో ఇది 3వ ఫిలింగా చేస్తున్నాము. చూస్తే డెమో ఫిలిం చాలా గర్వకారణంగా ఉంది మాకు. ఎందుకంటే దేశ సరిహద్దుల్లో మన కోసం ఎంతో ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు వీర జవాన్ మురళీ నాయక్ గురించి, ఆ యొక్క నాయకుడికి సంబంధించి ఫాదర్ క్యారెక్టర్ చేయడం, అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినటువంటి డైరెక్టర్ గోపి వర్మ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు సాదా సీదా ఫిల్మ్లు ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ ఇంత గొప్ప అవకాశం వచ్చినటువంటి దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా నేను ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినటువంటి డైరెక్టర్ గోపి వర్మ గారికి కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సామాన్యులు చాలామంది చదువు వచ్చి కూడా ఇంటికాడ ఖాళీగా ఉండి, కొంతమంది పని పాట చేయక ఎన్నో రకాలుగా వాళ్ళు వేరే మిస్అండర్స్టాండింగ్లన్నీ చేసుకొని వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క మురళీ నాయక్ను ఆదర్శంగా తీసుకొని, ఈ యొక్క స్టోరీని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది జీవితాలన్నిటి కూడా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఒక సరికొత్త స్టోరీతో ఈరోజు సార్ వచ్చి ఒక మంచి డెమో ఫిల్మ్ తీయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇది చూసిన తర్వాత మీరే అనుకుంటారు, సో సూపర్ ఫిల్మ్ మీరు చేసినారని చెప్పేసి. థ్యాంక్ యూ అండి. హాయ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి. ఇప్పుడు మురళీ నాయక్ డెమో ఫిలింలో నేను మదర్గా యాక్టింగ్ చేశానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన గోపి వర్మ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.